వెల్కమ్ టు ఎస్టీవీ. నా పేరు శ్రావ్య. బులెటిన్ అప్డేట్స్ చూద్దాం. ఏపీలోని శ్రీ సత్యసాయి జిల్లాలో చోరీకి గురైన 580 సెల్ ఫోన్లను రికవరీ చేసిన పోలీసులు వాటిని బాధితులకు అందజేశారు. జిల్లా పోలీస్ కార్యాలయంలో జిల్లా ఎస్పీ వి రత్న బాధితులకు ఫోన్లను అందజేసి మాట్లాడుతూ సెల్ ఫోన్లు చోరీకి గురైన వారిలో అంతర్ రాష్ట్రాలకు చెందిన వారు కూడా ఉన్నారని వారికి కూడా అందజేశామని అన్నారు. ఇక నెల్లూరు సంతపేట జోసెఫ్ కెథడ్రాల్ చర్చిలో ఎమ్మెల్సీ వైసీపీ నేతలు పర్వతరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి పలువురు నేతలు యేసుక్రీస్తు జన్మదిన వేడుకల్లో పాల్గొని ప్రత్యేక ప్రార్థనలు చేశారు. యేసుక్రీస్తు ఆశీస్సులు ప్రజలందరికీ మెండుగా ఉండి వారు ఆయురారోగ్యాలు సుఖ సంతోషాలతో జీవించాలని ప్రార్థిస్తూ క్రైస్తవ సోదర సోదరిమణులకు క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేశారు. తిరుపతి జిల్లా నాగలాపురం మండలం రేపాల తిప్ప సమీపంలో 20 లక్షల రూపాయల విలువ చేసి ఎర్రచందన దొంగలను స్వాధీనం చేసుకున్న రెడ్ శాండ్ టాస్క్ ఫోర్స్ ఎస్పీ పి శ్రీనివాస్ వారి సిబ్బంది కేవీపురంకు చెందిన సురేంద్ర, నాగలాపురం వాసి మునివేలు, తమిళనాడు సేలం జిల్లాకు చెందిన మేస్త్రి సెల్వరాజ్ దొరై స్వామితో పాటు 5 తమిళ కూలీలను అరెస్టు చేశారు. ప్రధాన స్మగ్లర్లను అరెస్టు చేయడానికి దర్యాప్తు కొనసాగుతోందని ఎస్పీఎల్ సుబ్బారాయుడు తెలిపారు. ఈ దాడిలో ప్రతిభ కనబర్చిన తిరుపతి టాస్క్ ఫోర్స్ ఎస్పీ శ్రీనివాస్, డీఎస్పీ ఎండి షరీఫ్, ఆర్ఐ చిరంజీవి, ఇన్స్పెక్టర్ ఎం సురేష్ కుమార్, ఆర్ఎస్ఐ నరేష్ ఇతర సిబ్బందిని ఎస్పీ అభినందించారు. కేరళలోని కన్నూరులో రైలు పట్టాల మధ్యలో పడుకున్న వ్యక్తిపై నుంచి రైలు వెళ్లింది. ఆ వ్యక్తి ఉద్దేశపూర్వకంగానే పట్టాల మధ్యలో పడుకుని రైలు వెళ్లాక లేచి వెళ్లాడని నిర్ధారించుకున్న రైల్వే పోలీసులు ఆ వ్యక్తిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. కారణమేదైనా ఆ వ్యక్తి ఏమాత్రం కదిలినా ప్రాణాలకు ముప్పు ఉండేదని ఇందుకు కారణాలపై రైల్వే పోలీసులు విచారణ చేపట్టారు. బాలికకు ఫోన్లో అసభ్య వీడియోలు చూపిస్తున్న కీచక టీచర్ను తల్లిదండ్రులు చెప్పుతో కొట్టిన ఘటన మహబూబాబాద్ జిల్లా సిరోల్ మండలం సక్రం నాయక్ తండా ప్రాథమిక పాఠశాలలో చోటు చేసుకుంది. ప్రతిరోజు ఫోన్లో అసభ్య వీడియోలు చూపిస్తున్న టీచర్ తీరును బాలిక తమ తల్లికి చెప్పడంతో కుటుంబ సభ్యులు ఇలా నిలదీసి బుద్ధి చెప్పారు. తిరుపతిలోని అన్నమయ్య సర్కిల్ వద్ద ఉన్న అన్నమాచార్యుల విగ్రహం తలపై శాంతాక్లాస్ తాత టోపీ పెట్టిన ఘటనపై నిరసనలు వెల్లువెత్తుతున్నాయి. విగ్రహానికి అపచారం జరిగిందంటూ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఉమ్మడి చిత్తూరు జిల్లా అధ్యక్షుడు టీటీడీ మాజీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి ఆవేదన చెందారు. ఇది కూటమి ప్రభుత్వ వైఫల్యమని ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. నిందితులను కఠినంగా శిక్షించాలని భూమన కరుణాకర్ రెడ్డి డిమాండ్ చేశారు. ఎంతగానో కాపాడుతాము, మా వల్లనే తిరుమల పరిరక్షణ జరుగుతుంది, ప్రక్షాళన చేస్తాము అని మాయమాటలు చెప్పినటువంటి కూటమి నేతలు ఈ రోజున సాక్షాత్తు వెంకటేశ్వర స్వామి మీద 32,000 కీర్తనలు రాసి అజరామరమైనటువంటి కీర్తి గడించినటువంటి భగవత్ స్వరూపుడైనటువంటి అన్నమయ్య విగ్రహానికి శాంతాక్లాస్ టోపీ పెట్టడం అంటే ఇంతకంటే ఘోరమైనటువంటి అపరాధం మరొకటి లేదు.
దీనికి పూర్తిగా చంద్రబాబు కూటమి నేతలు బాధ్యత వహించాలి. మీరు చెప్పినటువంటి మాటలేంటి, మీరు చేసి మీ పాలనలో జరుగుతున్నటువంటి పోకడలేంటి? విపరీతమైన రద్దీగా ఉండేటువంటి ప్రాంతం, పట్టణ నడుబొడ్డులో ఉన్నటువంటి చోటు, అన్నమయ్య విగ్రహాన్ని రోజు కూడా దారిన పోయే వాళ్ళందరూ కూడా చేతులెత్తి నమస్కరించేటువంటి కూడలిలో శాంతా క్లాస్ టోపీని పెట్టగలిగినారు అంటే ఎంత బరితెగింపు మీ కూటమి ప్రభుత్వం వలన వచ్చిందో దీన్ని బట్టి చూస్తే చాలా స్పష్టంగా అర్థమవుతోంది. మీరు చెప్పేది ఒకటి, చేసేది ఒకటి. మా పాలనలో మేము తిరుమలను అపవిత్రం చేశామని చెప్పినటువంటి మీరు మీ పాలనలో జరిగినటువంటి దీనికి సమాధానం చెప్పుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది. సరిగ్గా ఆ ప్రాంతంలోనే సనాతన పరిరక్షణకు నడుం బిగించినటువంటి పవన్ కళ్యాణ్ స్వాముల వారు పెద్ద బహిరంగ సభలో నేను సనాతన ధర్మాన్ని పరిరక్షించటానికే రాజకీయాలలో ఉన్నానని చెప్పినటువంటి ఆ ప్రాంతానికి అతి దగ్గరలోనే సనాతన ధర్మాన్ని తునాతునకలు చేస్తూ ఈ రోజున అన్నమయ్య విగ్రహానికి హైందవ ధర్మ పరిరక్షణకు 600 సంవత్సరాల క్రితం నడుం బిగించి 32,000 కీర్తనలతో దేవదేవుని యొక్క వైభవాన్ని విశ్వవ్యాప్తం చేయడానికి నడుం బిగించినటువంటి అన్నమయ్య విగ్రహానికే ఇంత ఘోర అపచారం జరిగితే ఎవరు బాధ్యత వహించాలి? పవన్ కళ్యాణ్ గారు బాధ్యత వహించాలనా, ముఖ్యమంత్రి గారు బాధ్యత వహించాలనా, లేకపోతే మీరు ఇద్దరు బాధ్యత వహించాలనా? ఇంతకంటే దారుణం మరొకటి లేదు. దీన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా ఖండిస్తున్నది. మా పాలనలో పొరపాటున కూడా అలాంటి పనులు జరగలేదే. కానీ మీ పాలనలో ఈ రకమైనటువంటి ఆకతాయి పోకడలకు సిద్ధపడ్డారు అంటే మీరిచ్చినటువంటి చనువు కారణంగానే ఈ సంఘటన జరిగింది అని అనుకోవాలి. ఇంత పైశాచికమైనటువంటి మనస్తత్వంతో వెంకటేశ్వర స్వామి ప్రథమ భక్తుడైనటువంటి అన్నమయ్య శిరం మీదనే ఈ రకంగా శాంతా క్లాస్ టోపీ పెట్టగలిగినారు అంటే, అది కూడా పరమ పవిత్రమైనటువంటి తిరుపతి నగరంలో ఈ సంఘటన జరిగింది అంటే ఇంతకంటే ఘోరాతి ఘోరమైనటువంటి అపరాధం మరొకటి లేదు. దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇలాంటి వాటిల్ని ఎట్టి పరిస్థితుల్లోనూ ఉపేక్షించదు, క్షమించము. ఇలాంటి ద్రోహులకి పట్టుకొని తిరాలా, వాళ్ళకి సరైనటువంటి శిక్ష వేయాలి. ఎట్టి పరిస్థితుల్లోనూ దాన్ని చేసినటువంటి నిందితులను పట్టుకొని తగిన రీతిలో వాళ్లకు శిక్ష వేయవలసినటువంటి అవసరం ఉన్నది. చంద్రబాబు కూటమి నేతల కారణంగానే ఈ రకమైనటువంటి చర్యలు జరిగినాయి అని మేము పూర్తిగా నమ్ముతున్నాం. మీరు ఊరికేనే ప్రకటనలు ఇవ్వటం తప్ప ఆచరణలో ఏ రకమైనటువంటి ఇలాంటి వాటిలను జరగకుండా జరిపేటువంటి చర్యలు మీరు తీసుకోకపోవటం మూలంగానే ఇలాంటివి జరుగుతున్నాయి అని తెలియజేస్తున్నాం. తీవ్రంగా దీన్ని ఇంత అపచారానికి హిందువులకందరికీ కూడా మనస్సు గాయమైంది. హిందువులకందరికీ కూడా క్షమాపణలు చెప్పాల్సినటువంటి అవసరం చంద్రబాబు నాయుడికి గారికి, పవన్ కళ్యాణ్ గారికి ఉన్నది. మేము ఈ చర్యను తీవ్రంగా ఖండిస్తున్నాం. ట్రాఫిక్ నిబంధనలపై అవగాహన కల్పించేందుకు తిరుపతి జిల్లా పోలీసులు అవగాహన కార్యక్రమాలను చేపట్టారు. జిల్లా ఎస్పీ సుబ్బరాయుడు ఆదేశాలతో జిల్లా వ్యాప్తంగా పాఠశాలలు, కళాశాలల్లో విద్యార్థులకు ట్రాఫిక్ నిబంధనలు, హెల్మెట్ ధారణ అవసరాన్ని వివరిస్తూ అవగాహన కార్యక్రమాలను చేపట్టారు.
హెల్మెట్ ధరించకపోవడంతో కలిగే అనర్థాలు, ట్రాఫిక్ నిబంధన పాటించడం వల్ల కలిగే లాభాలను వివరిస్తూ అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో జిల్లా పోలీసులు, విద్యార్థులు పాల్గొన్నారు. ఇవి ఇప్పటివరకు ఉన్న బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్ STV.